హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ గుమ్మగుమ్మలాడే స్పైసీ పీతల పులుసు. పీతల పులుసు ఇలా చేసి చూడండి, తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో అప్పుడప్పుడు మనకి జలుబు చేస్తూ ఉంటుంది, గొంతు కూడా కాస్త గరగర అంటుంది. అలాంటి టైంలో ఇలా పీతల పులుసు చేసుకుని తిన్నారు అంటే ఆ రెండిటి నుండి ఉపశమనం కలుగుతుంది. ఇది తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి రైస్లు వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. రాగి సంగటిలో అయితే సూపర్ కాంబినేషన్ ఉంటుంది. ఈ రెసిపీని కొంచెం కూడా స్మెల్ లేకుండా ఎలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలో చాలా వివరంగా సింపుల్గా చేసి చూపిస్తాను. ఇలా చూసి ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ప్రిపేర్ చేస్తారు. పీతలు చూడండి ఇలా ఉన్నాయండి. వీటిని వేస్ట్ భాగం తీసేసి బాగా క్లీన్ చేసిన తర్వాత ఈ పీతల్ని మీకు చూపిస్తున్నాను. ఇవి మరీ పెద్ద పీతలు కాదు, మీడియం సైజులో ఇలా ఉన్నాయి. వీటిని ఎలా క్లీన్ చేయాలి అంటే ముందుగా వేస్ట్ భాగం తీసేసి వాటర్ మార్చుకుంటూ ఒక 4 సార్లు బాగా క్లీన్ చేయాలి. తర్వాత ఇందులో కల్లుప్పు యాడ్ చేసి ఈ పీతల్ని రఫ్ చేసుకుంటూ మరొక 2 సార్లు క్లీన్ చేయాలి. ఇలా క్లీన్ చేస్తేనే పీతల్లో ఉన్న స్మెల్ అనేది పోతుంది. ఇక్కడ నేను మీకు పీత కాలు చూపిస్తున్నా చూడండి. పీత కాళ్ళలో ఇది పెద్ద కాలు. ఈ కాలికి 2 గోరెలు అయితే ఉంటాయి కదా, అందులో ఒక గోరుని ఇలా కట్ చేసుకుంటే మసాలాలు, ఉప్పు, కారం అనేవి లోపలున్న పప్పుకి పట్టుకుని తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా రెడీ చేసుకున్న తర్వాతే కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి. వీటిని మనం పక్కన పెట్టేసుకుని ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఒక ప్యాన్ పెట్టుకుని కర్రీకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీకి చాలా తక్కువ ఆయిల్ పడుతుంది, చూసి యాడ్ చేసుకోండి. తర్వాత చాలా సన్నగా కట్ చేసిన 2 ఆనియన్స్ యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత చూడండి ఇలా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. వీడియో క్లిప్లో నేను ఏవైతే యాడ్ చేసానో అవన్నీ యాడ్ చేసుకోండి. తర్వాత కట్ చేసుకున్న బిర్యానీ ఆకు ఒకటి యాడ్ చేసుకుని ఇలా కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 4 పచ్చిమిరకాయలు ఇలా కట్ చేసినవి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇలా ఒక్కసారి కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ కాస్త వేగి కొంచెం కలర్ మారి అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా అడుగు పట్టుకునేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసుకున్న పీతలు ఉన్నాయి కదా, ఆ పీతల్ని యాడ్ చేసుకోవాలి. నేను గట్టితో యాడ్ చేస్తున్నానండి. దీనికి అక్కడక్కడ గోర్లు ఉంటాయి కదా, అవి చేతికి గుచ్చుకుంటాయి, అందుకనే ఇలా యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇలా కింద నుంచి బాగా కలుపుకోవాలి. పీతల కర్రీని చూడండి ఈ విధంగా కలిపితేనే బాగా కలుస్తుంది. మూత పెట్టి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాలకి చూడండి పీతలు ఇలా కలర్ మారి ఇలా ఉంటాయి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని ఇప్పుడు ఇందులోకి మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ ప్లేస్లో మీరు కల్లుప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఇలా బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఫ్లేమ్ని సిమ్లో ఉంచి నిదానంగా కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మీకు మరలా చూపిస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి కారం యాడ్ చేసుకోవాలి. నేను కొంచెం కారం ఎక్కువ యాడ్ చేస్తున్నాను. ఈ కర్రీ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. నేను యాడ్ చేసిన కారంలో కొన్ని స్పైసెస్ ఉన్నాయి, పసుపు కూడా ఉందండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1 నిమిషం దీనిపైన మూత పెట్టేసి ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచి నిదానంగా కుక్ చేయాలి. 1 నిమిషం తర్వాత ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలి. గ్రేవీ కోసం మరి ఎక్కువ వాటర్ యాడ్ చేయవసరం లేదు. ఈ పీతలు చాలా త్వరగా కుక్ అవుతాయి. ఒక్కసారి ఇలా కలిపి ఇందులో ఒక గుప్పెడు వరకు కరివేపాకు యాడ్ చేసుకుని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఫ్లేమ్ని మీడియంలో ఉంచి కుక్ చేయాలి. 10 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్న చూడండి కర్రీ ఉడుకుతూ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా మన ఇంట్లో ప్రిపేర్ చేసింది. మీకు ఎవరికన్నా కావాలి అంటే కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేస్తాను. గ్రేవీ చూడండి ఈ మాత్రం ఉండాలి. పీతల కూర కాస్త ఇలా పులుసుగా ఉంటేనే బాగుంటుంది. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అనుకోండి, ఇది చల్లారిన తర్వాత మరింత చిక్కగా వస్తుంది. ఇందులో చివరిగా చాలా సన్నగా కట్ చేసిన గుప్పెడు కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచాలి. నిదానంగా 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. దీనిపైన మూత పెట్టేసి 1 నిమిషం కుక్ చేసుకుంటే ఈ కర్రీలో ఉన్న ఆయిల్ పైకి చక్కగా సపరేట్ అవుతుంది. చూడండి
అప్పుడే మధ్యలో ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చేసింది కదా. ఇలా వచ్చింది అంటే మనకు ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టే. ఒక్క నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మీకు చూపిస్తున్నా చూడండి, కర్రీ ఇలా ఉంటుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో యాడ్ చేసుకుని వేడివేడిగా రైస్ వడ్డించుకుని వేడివేడిగా ఈ పీతల పులుసు తిన్నాము అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి మీరు పీతలు తెచ్చినప్పుడు ఇలా ఒక్కసారి చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. వర్షాకాలంలో తప్పనిసరిగా తినాల్సిన రెసిపీ ఇది. మన వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మన వీడియోకి లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి మన వీడియోలు షేర్ చేయండి. థ్యాంక్ యూ.